హలో ఫ్రెండ్స్, చాలామంది నన్ను అడిగారు, అన్న దుబాయ్లో అసలు పండ్ల రేట్లు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి. ఇది ఇక్కడ మనం చూసుకోవచ్చు లైవ్లో. బనానా కిలో ఇక్కడ ప్రతిదీ వెయిట్ వేసి ఇస్తారనమాట. మనకాడ డజన్ లెక్క. కానీ ఇక్కడ ఫ్రూట్స్ వచ్చేసి వెయిట్ రూపంలో ఇస్తారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రతిదీ మన ప్రైస్ 11 దిరమ్స్ 12 దిరమ్స్ ఉంటుందన్నమాట. మన ఇండియాలో దొరకని అన్ని ఫ్రూట్స్ ఇక్కడ దొరుకుతాయి. సీజన్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఫ్రూట్ ఇక్కడ దొరుకుతుందన్నమాట. గ్రీన్ యాపిల్, రెడ్ యాపిల్, బనానా, అది ఇది అన్నీ ఇక్కడ మనం చూసుకుంటే ఈరోజు సండే కాబట్టి మార్కెట్ క్లౌడ్ ఫుల్ అంటే ఫుల్ క్లౌడ్ ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు అందరూ వీకెండ్ కాబట్టి మంచిగా వండుకొని తిందామని చెప్పేసి మార్కెట్కి వచ్చారన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు గుడ్ల ట్రేలు పేర్చారనమాట. ఇవన్నీ కుకింగ్ ఆయిల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుకింగ్ ఆయిల్స్ ఉన్నాయన్నమాట. సన్ఫ్లవర్ కానివ్వండి, ఇంకా పోతే వేరే ఇక్కడ ఇవన్నీ డీప్ ఫ్రిడ్జ్లో అన్నమాట. ఫిష్ ఇదంతా ఫ్రీజర్లో ఎప్పుడో పెట్టిన ఫిషెస్ అని ఇక్కడ స్టాక్లో ఉంటాయన్నమాట. కావాలనుకున్న వాళ్ళు ఇందులో తీసుకుంటారు. సో అలాగే కొంచెం ముందుకు వస్తే చికెన్ నగ్గెట్స్ కూడా మనం చూసుకోవచ్చు. చికెన్ నగ్గెట్స్ ఉంటాయన్నమాట. సో వీట్ ప్రైస్ వచ్చేసి 4.5 18 దిరమ్స్. అవి చికెన్ సంబంధించినవి ఇలా ఉంటాయన్నమాట. ఇంకా దాని పక్కనే మనకి కూల్ డ్రింక్స్ అనమాట. ఇక్కడ అన్ని కూల్ డ్రింక్స్ దొరుకుతాయి. మన దగ్గర స్ప్రైట్ ఇంతకుముందు సీసాలలో దొరికాయి కదా, అవి కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఇక్కడికి వస్తే మీట్ సెక్షన్ అనమాట. ఇక్కడ ప్రతిదీ ఒక్కోదానికి ఒక సెక్షన్ ఉంటుందన్నమాట. కూరగాయలకి అయితేమి, పండ్లకి అయితేమి, మొబైల్స్కి అయితేమి, డ్రై ఫ్రూట్స్కి అయితే అన్నిటికీ ఇక్కడ మనం చూసుకోవచ్చు. మటన్ లివర్, మటన్ బీఫ్, చికెన్ పాయ, మటన్ పాయ అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. సో ఇవి వచ్చేసి పప్పులు అనమాట. పప్పులు, మసాలాలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. అన్ని రాకులో పెట్టేసి ఉంటారు. మసాలాలు, బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. ఇవి వచ్చేసి మన నూడిల్స్ అనమాట. మ్యాగీ ఇలాంటివి ఇవి తొందరగా చేసుకోవాలంటే ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఇలా ఉంటుందన్నమాట. మార్కెట్ చిన్న మార్కెట్ అయినా ప్రతిదీ సపరేట్ రాకులలో పేర్చి ఉంటారనమాట.